కుమార్ గారి మెసేజ్ వీడియోస్ ఉంటాయి. మెసేజ్ వీడియోస్ మనం టీవీలో పెట్టుకొని చూడడానికి వీలుగా పెన్ డ్రైవ్లు ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ మెమరీ కార్డులు కూడా ఉంటాయి. ఎవరైనా కావాలంటే మనం ఆ వీడియోస్ మొబైల్లో పెట్టుకొని చూసుకోవచ్చు అన్నమాట. కల్వరి టెంపుల్ హాస్పిటల్ అది పేదవానికి ప్రేమతో విలువైన వైద్యం చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక అద్భుతమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ శుభాభివందనములు. సహోదరులారా, మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం షాలోము బిర్యానీ. మీరు చూసే ఉంటారు, మన కలవరి బాలుడు సత్తిపండు తయారు చేసినటువంటి రెస్టారెంట్ గురించి మీరు వినే ఉంటారు. ఈయన పెట్టినటువంటి బిర్యానీ పేరేం పేరంటే షాలోము బిర్యానీ అనేది పెట్టి, షాలోము బిర్యానీ తినండి కండలు పెంచండి, కలవరి బిర్యానీ తినండి కలవరపడండి, ఈ యొక్క పూల రంగడు పెట్టుకున్నటువంటి హోటల్. సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి హాస్పిటల్ పెట్టాడు. అందరికీ వైద్యం చేయించడానికి హాస్పిటల్ అని పెట్టాడు. తక్కువ రేటులో వైద్యం చేయబడునని చెప్తున్నాడు. ఒకప్పుడు అనేవాడు, సహోదరులారా 1,00,000 మంది చేత ప్రార్థన చేసిన ఆయిలు అని చెప్పాడు. మరి ఇప్పుడు కలవరి హాస్పిటల్లో, కలవరి టెంపుల్లో ఉన్నటువంటి నూనె పూసి రోగులను స్వస్థపరుస్తాడా, లేకుంటే మెడిసిన్ వాడతాడా? మీరు ఆలోచన చేయండి. ఒకవేళ సతీష్ కుమార్ అనేవాడు మహామాయగాడు, మాయల ఫకీరు. ఈ మాయల ఫకీర్ అనేవాడు కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. మీ అందరికేమో నూనె డబ్బాలు అమ్ముతాడు. కలవరి నూనె పూసుకోండి స్వస్థత జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ నూనె అమ్ముతాడు. కానీ అతను మాత్రము కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఆ కలవరి నూనెలో గిన స్వస్థత ఉండే మాట అయితే, ఆ కలవరి మాయగాడు, మాయల ఫకీరు, సాతాను కుమారు ఈ యొక్క కళ్ళద్దాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఈ వ్యక్తి ఎంత మాయగాడంటే, కలవరి హాస్పిటలు, షాలోము బిర్యానీ, చాక్లెట్లు, బిస్కెట్స్, తర్వాత కలవరి మజ్జిగ, ఇలాంటి తిరుపతిలో కాశీదారాలో అమ్మినట్లు చేతికి కూడా బ్లాకు, రెడ్ అండ్ వైట్ 3 కట్టుకోండి, 60 రూపాయలు పెట్టి కొనుక్కోండి అని చెప్పి చివరికి చేతులకి గాజులు కూడా తొడిగినటువంటి వ్యక్తి. మరి అతను కూడా తొడుక్కోవాలిగా. అందరికీ గాజుల్లాగా బ్లాక్, రెడ్, వైట్ 3 మీరు చూసే ఉంటారు. అవి ఆ 3 తొడిగాడు. ఇలా సతీష్ కుమార్ అనేవాడు ఒక సాతాను కుమారు, దేవుని యొక్క సంకల్పంలో లేనటువంటి వాడు, అబద్ధ ప్రవక్త. ఈ వ్యక్తి కొన్ని లక్షల మందిని నరకానికి తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు కొత్తగా షాలోము బిర్యానీ పెట్టి బిర్యానీ వ్యాపారం చేస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథము ఏమి చెబుతుంది ఇటువంటి వ్యాపారాల గురించి అనేటువంటి విషయాలను మీకు క్లుప్తంగా తెలియచేయాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యము 6వ అధ్యాయములో, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. వీళ్ళేమంటున్నారంటే, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఇక్కడ మేము దేవుని వాక్యమును మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదనబడినప్పుడు, ఇది ఏ ఆహారం అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆహారము కాదు, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అనబడినటువంటి ఆహారము. ఈ పరిచారకులు ఎవరు అంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని పంచిపెట్టడానికి ఉన్నటువంటి పరిచారకులు. వీరిని అపోస్తుల చేతులుంచి హస్త నిక్షేపణ ద్వారా కృపావరాలు పొంది ఆ తర్వాత వీరు పరిచారకులుగా అనగా దేవుని సేవకులుగా మనం చూడగలం.
అయితే అపోస్తులు ఎప్పుడూ కూడా వారు ఇటువంటి వ్యాపారాలు చేయలేదు. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాపారాలు చేయలేదు. క్రీస్తు ప్రభు వారు దేవాలయంలో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి వేశాడు. రూకలు మార్చేటువంటి వారిని, పావురములను అమ్మేటువంటి వారిని ఆయన ఏమన్నా అంటే, నా తండ్రి దేవాలయమును మీరు దొంగల గృహముగా మార్చి ఉన్నారు. అలాగే క్రీస్తు ప్రభు వారు ఆయన పరిచర్యలో ఎప్పుడు కూడా వ్యాపారం చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా శిష్యులకు కానీ అపోస్తులకు కానీ క్రొత్త నిబంధనలు కానీ కచ్చీపులు అమ్మమని, బిర్యానీ పాయింట్లు పెట్టమని ఇటువంటి మాటలు ఆయన ఎప్పుడు బోధించలేదు. మనుషులు నశించిపోయేటువంటి వ్యక్తులను రక్షించటానికి క్రీస్తు ప్రభువారు బోధించినటువంటి బోధ. అలాగే అపోస్తులు అనబడినటువంటి వారు ఎప్పుడు కూడా వ్యాపారాలు చేయలేదు. వారు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాల్లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే అపోస్తులు ఎప్పుడూ కూడా ఇటువంటి చేయలేదని మనము రూఢిగా చూడగలము. అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17, 20 వచనాల్లో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఏమంటున్నాడంటే పౌలు గారు, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. వారి నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇక్కడ గ్రంథం ఏం చెబుతుందంటే, పౌలు గారు ఏం చెప్పుచున్నా అంటే, మీరు మమ్మల్ని పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్నాము. అపోస్తులు ఏ విషయంలో మాదిరిగా అయి ఉన్నారంటే, వారు అన్ని విషయాలలో మాదిరిగా ఉన్నారు. వారు ఎప్పుడు వ్యాపారాలు చేయలేదు. ఎప్పుడు నూనె డబ్బాలు అమ్ముకోవటం కానీ, కచ్చీపులు అమ్ముకోవటము, లేదంటే బిర్యానీ పాయింట్లు పెట్టడము, లేకుంటే ఆ కాలంలో వాళ్ళు వైద్యం చేయడానికి హాస్పిటల్ చేయటము, అంటే చేసేటువంటి వారు వేరు. ఒక దేవుని పేరట అనేది చేయకూడదు. ఈ వ్యక్తి దేవుని పేరట వ్యాపారము చేయుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకునము, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలంటే అన్ని విషయాలలో జ్ఞాపకం చేసుకోవాలి. అంటే క్రీస్తు ప్రభువారు కానీ అపోస్తులు కానీ ఎప్పుడూ ఇచ్చలేదు. పౌలు తీమోతిని వెంబడించేటప్పుడు తీమోతి చేత బిర్యానీ పాయింట్లు పెట్టించలేదు, తీమోతి చేత ఇటువంటి పనులు చేయించలేదు. అయితే ఈ వ్యక్తి ఒక అబద్ధ ప్రవక్త, దేవుని యొక్క నిత్య సంకల్పంలో లేనటువంటి వాడు, రక్షణ లేనటువంటి వాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ వ్యక్తికి దేవునికి ఎటువంటి సంబంధం లేదు. క్రీస్తు కలవరి సంఘంలో లేడు, క్రీస్తు స్థాపించినటువంటి సంఘంలో ఉన్నాడు. కలవరి అనేటువంటి పుర్రి అనబడిన సమాధుల స్థలంలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఉండేటువంటి స్థలము పరిశుద్ధ స్థలము, అది క్రీస్తు చేత స్థాపించబడినటువంటి సంఘమై ఉన్నది. అందుకే క్రీస్తు సంఘానికి శిరస్సు, క్రీస్తు సంఘానికి రక్షకుడు, క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. అది నిత్య సంకల్పంలో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నది. ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి సంఘము, ఆ సంఘము క్రీస్తు సంఘం అని పిలువబడింది. అది మానవుడి చేత కల్పించినటువంటిది కాదు. అయితే ఇక్కడ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి నిత్య సంకల్పంలో దేవుని యొక్క ఉద్దేశంలో లేనటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఏర్పాటులో లేనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి అబద్ధాలు బోధించి మీ దగ్గర డబ్బు సంపాదించుకొని మిమ్మల్ని మోసం చేయుచున్నాడు. ఇతను ఒక దూదా లాంటి వాడు.
అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 36వ వచనంలో మీరు బాగా చదివినట్లయితే గమాలియేల్ అనేటువంటి వ్యక్తి దూదా గురించి చెప్తున్నాడు. ఈ దినములకు మునుపు దూదా లేచి తాను ఒక గొప్పవాడని చెప్పుకొనుచు ఇంచుమించు 400 మంది మనుషులను వానితో కలుసుకునేది. వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలీలుడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరేపించెను. వాడు కూడా నశించెను, వానికి లోబడిన వారందరూ కూడా చెదరిపోయిరి. సతీష్ కుమార్ ఎలాంటి వాడంటే తాను ఒక దూదా లాంటివాడు. గమాలియేల్ చెబుతున్నాడు, అయ్యల్లారా మీరు వీరి జోలికి వెళ్ళకుడి. దూదా అనేవాడు తాను గొప్పవాడని చెప్పుకున్నాడు, చంపబడ్డాడు. వానితో ఉన్నటువంటి వారందరూ కూడా వ్యర్థులై చెదరిపోయారు. ఆ తర్వాత గలీలీయుడైనటువంటి యూదా కూడా వచ్చాడు, అతను కూడా అలాగే జరిగింది. ఈ కలవరి బాలుడు చెప్పుకునేటువంటి మాటలు, ఈ బాలుడు గొప్పవాడని, ఈ బాలుడి టెంపులో క్రీస్తు ఉన్నాడని అని అందరికీ చెప్పుకొనుచు ఈ బాలుడి టెంపుల్కి వెళ్ళినటువంటి వారందరూ ఆశీర్వదించబడ్డారని చెప్పుకొని బ్రతుకుతున్నాడు. ఇతను ఒక దూదా లాంటివాడు. సతీష్ కుమార్కు బైబిల్ ప్రకారము రక్షణ లేదు. సతీష్ కుమార్ అనేవాడు నిజంగా ధైర్యమే ఉంటే, ఒక మనిషిగా ఉండుంటే నా వీడియోకు కౌంటర్ వీడియో పెట్టమను, లేదంటే స్పందించమను. బైబిల్ గ్రంథంలో ఏ సంఘం ఉందో చెప్పమను. సతీష్ కుమార్కి సంఘము ఏ పేరుతో పిలువబడిందో చెప్పమను. ఏ సంఘములో ఉంటే రక్షణ చెప్పమను. ఏ సంఘానికి క్రీస్తు శిరస్సని పిలువబడ్డాడో చెప్పమను. అంటే ఈ యొక్క సతీష్ కుమార్ అనేవాడి పేరు సతీష్ కుమార్ కాదు, సాతాను కుమారు. ఈ సాతాను కుమారుని వాళ్ళ నాన్న సాతాను దత్తత తీసుకున్నాడు. వీడు నరకానికి వెళ్ళటమే కాకుండా లక్షల మందిని నరకానికి తీసుకువెళ్తున్నటువంటి నరకపు పాత్రుడు. ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి నిత్య సంకల్పంలో దేవుని యొక్క సంకల్పంలో లేనటువంటి వాడు, దేవుని యొక్క ఏర్పాటులో లేనటువంటి వాడు, దేవుని చేత ప్రేమింపబడినటువంటి వాడు. దేవుని యొక్క నిత్య సంకల్పంలో, దేవుని యొక్క సంకల్పంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉంటారంటే సంఘములో ఉంటారు. ఆ సంఘమే క్రీస్తు సంఘం అని పిలువబడింది. సహోదరులారా, మరి ఈ రోజైనా మీరు సత్యము తెలుసుకోండి. ఈ సాతాను కుమారు దగ్గర నుంచి మీరు బయటపడండి. రక్షణ ఏ సంఘంలో ఉన్నదంటే క్రీస్తు సంఘంలో ఉన్నది. క్రీస్తు సంఘానికి శిరసై ఉన్నాడు, సంఘానికి రక్షకుడై ఉన్నాడు, కలవరి సంఘము కాదు. మరి ఈ యొక్క సాతాను కుమారుని మిగిలిన మీరు వదిలిపెట్టినట్లయితే మీరు పరలోకానికి వెళ్తారు. ఒకవేళ మీరు ఆ సాతాను కుమారుని గిన వదిలిపెట్టకుంటే మీరు ఆ సాతాను కుమారునితోటి కూడా నరకానికి వెళ్తాడు. అందుకని అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలందరినీ మోసము చేస్తూ అనేక చోట్ల సంఘాలని పెట్టుకుంటూ అనేకులను గారడి సీమోన్ లాగా విభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఓ గారడి సీమోన్. ఒక్కరోజు యేసుతో అంట అపోస్తులు ఎప్పుడని లేదు. బ్రతికినా చనిపోయినా బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఒక్కరోజు యేసుతో గడుపుట. వీడికి ఈ కలవరి సతీష్ కుమార్ అనేవాడికి, కలవరి బాలుడికి బుర్ర లేనటువంటి వాడు. ఒక్కరోజు యేసుతో గడుపుట అని లేదు బైబిల్లో. బ్రతికిన దినములంతా కూడా క్రీస్తుతో బ్రతకాలి. ఒక్క నైట్ యేసుతో గడుపు అంట. అనేక మంది అమాయక ప్రజలు నరకానికి తీసుకెళ్తున్నటువంటి సాతాను యొక్క ముద్దు బిడ్డ. ఒక్కరోజు యేసుతో గడుపుట, ఒక్క రాత్రి యేసుతో గడుపుట గ్రంథములో లేదండి. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభము. మరణము వరకు యేసుతో, క్రీస్తుతో జీవించాలి. మరణము వరకు జీవించమని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఇటువంటి కొటేషన్స్ అన్ని పెట్టి అమాయక ప్రజలతోటి మోసం చేస్తున్నాడు. ఈ సతీష్ కుమార్ అనేవాడు సాతాను కుమారు. సరే, రక్షణ ఉందంటే రక్షణ లేదు. రక్షణ ఎక్కడుందంటే తెలియదు. ఏమి విశ్వసించి సతీష్ కుమార్ బాప్తీసం పొందాడు అడగమను. ఏమి విశ్వసించి బాప్తీస్మము పొందితే రక్షణ కలుగుతుందో చెప్పమను.
సతీష్ కుమార్ క్రీస్తును ఏమని విశ్వసించి బాప్తీసం పొందాడు అంటే సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తికి రక్షణ లేదు. సహోదరులారా, అయ్యల్లారా, జాగ్రత్తగా గ్రంథాన్ని వినండి. నా మాట వినమని మిమ్మల్ని అడగట్లేదు, గ్రంథాన్ని పరిశీలించండి. ఇటువంటి వ్యాపారాలు అపోస్తులు కానీ బైబిల్ కానీ చెప్పట్లేదు. ఆది కాండము మొదలుకొని మోషే దగ్గర నుంచి ప్రవక్తల వరకు, న్యాయాధిపతులు మొదలుకొని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తులు కానీ అనేక మంది దైవజనులు కానీ ఎవరు కూడా ఇటువంటి నూనె డబ్బాలు అమ్ముకోవటము, లేదంటే కలవరి బిస్కెట్లు, కలవరి చాక్లెట్లు, కలవరి మజ్జిగ, కలవరి బిర్యానీ, కలవరి హాస్పిటల్ ఇలాంటి వ్యాపారం చేసినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎవరు లేరు. ఇతను దేవుని చేత పంపబడిన వాడు కాదు, సాతాను చేత పంపబడినటువంటి సాతాను యొక్క దత్తపుత్రుడు. సాతాను ఇతన్ని దత్తత తీసుకుంది, అనేక మంది అమాయక ప్రజలను చంపేస్తూ నరకానికి తీసుకువెళ్తున్నాడు. మీరు సత్యాన్ని తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మీరు పరలోకం వెళ్ళాలంటే సతీష్ కుమార్ను వదిలేయండి. సతీష్ కుమార్ను వెంబడించినంత కాలము సతీష్ కుమారు నరకానికి వెళ్తాడు, మీ అందరినీ నరకానికి తీసుకువెళ్తాడు. కేవలం అతనికి డబ్బు కావాలి. సతీష్ కుమార్ అనే వ్యక్తి డబ్బు కోసము ఏ పనైనా చేస్తాడు, ఎంతకైనా దిగజారుతాడు. ఈవెన్ అతను కలవరి ఛాయ్ కూడా అమ్ముకుంటాడు. నెక్స్ట్ కలవరి పానీపూరి పెట్టుకుంటాడు. ఇంకా కలవరి పానీపూరి, కలవరి బజ్జీలు, కలవరి బోండాలు. బైబిల్ పట్టుకొని ఇన్ని వ్యాపారాలు, ఇన్ని మోసాలు చేసేటువంటి సతీష్ కుమార్ దగ్గర నుంచి మీరు బయటపడాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. మీ అందరికీ శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.